ఇటీవల కాలంలో మీరు సిఐడి కంప్లైంట్ చేశారు. ఇట్లా క్వార్జీలో అక్రమంగా తవ్వుకున్న నాకు పర్మిషన్ లేకుండా తీసుకున్నారని చెప్పేసి సిఐడి కంప్లైంట్ చేశారు. ఆ సిఐడి ఏం చెప్పారు అసలు? ఇప్పుడు దాకా ఏమైనా స్పందించారా లేదా? గత నెలలో పోయిన నెల 25వ తేదీ మన సిఐడి డిఎస్పీ గారు నెల్లూరుకి ఫిర్యాదు చేశాను నేను. మాకు జోగుపల్లి విలేజ్, సైదాపురం మండలం జోగుపల్లి విలేజ్లో మాకు 240 ఎకరాల పొలాలు ఉన్నాయండి. దాంట్లో 20 సర్వే నెంబర్లలో 240 ఎకరాల పొలం ఉంది. దీని మీద ఏంటంటే కొందరు వ్యక్తులు ఏం చేశారంటే, అక్కడ ఉండేవాళ్ళు ఆదూరు శ్రీచరణం, ఆదూరు శ్రీకిరణ్, ఒగ్గు కృష్ణయ్య, ఆదూరు కిషోరు, వీళ్ళు ఇక్కడ డిఆర్ఎత్వం హోటల్ గల ఓనరు ఆయన కొడలూరు ధనుంజయ రెడ్డి, ఇంకా ఇక్కడ బిరుదోలు శ్రీకాంత్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి బెనామీలుగా చెప్పుకొని నెల్లూరులో వైసీపీ గవర్నమెంట్లో వీళ్ళు చలామణి చేస్తూ మా మైండ్లలో వీళ్ళు గద్దలాల వాలి 800 కోట్ల రూపాయలను దోపిడీ చేశారు. వీళ్ళ మీద నేను గత నెలలో ఎన్నిసార్లు వైసీపీ గవర్నమెంట్లో అందరు పై అధికారులకు చెప్పుకున్నాము. హైకోర్టులకు వెళ్ళి స్టే ఆర్డర్లు తెచ్చాము. ఎక్కడ కూడా లెక్క చేయకుండా వీళ్ళు గవర్నమెంట్ అధికారులు అందరూ వాళ్ళకి తొత్తుల్లాగా మారిపోయి ఇక్కడ డీడీ శ్రీనివాస్ కుమార్ కావచ్చు, విజిలెన్స్ ఏడి వాళ్ళే ఒక దొంగలను పట్టుకోవాల్సిన వాళ్ళు వీళ్ళే ఒక దొంగలుగా మారి వీళ్ళు ఒక ఆయన 130 కోట్లు, ఒక ఆయన 150 కోట్లు, ఈ విధంగా వీళ్ళు పంచుకున్నారు. ఈ విధంగా మమ్మల్ని ఎన్ని విధాలు కావాలంటే అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు. ఇది ఏందని ప్రశ్నించిన దానికి మా మీద రౌడీ షీటర్లు ఓపెన్ చేయాలని చూశారు. మా పిల్లకాయల మీద ఆత్మకూరు డిఎస్పీ గారి కేసు పెట్టారు. ఈ విధంగా ఇన్ని మధ్యస్థాలు పెట్టారు, ఇన్ని చేశారు. మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు మమ్మల్ని వాళ్ళు. ఇంకా ఈ విధంగా మేము ఏం చేసామంటే సిఐడి డిఎస్పీ గారిని కలిసాము. ఈ విధంగా సార్ మాకు ఈ విధంగా కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, స్టేలు ఉన్నాయి, ఈ విధంగా మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నారు. ప్రజెంట్ ఈరోజు కూడా సర్వే నెంబర్ 1, 2, 3, 41, 42, 43లో ఇంకా మిషన్లు ఉన్నాయి సార్. 7 మిషన్లు ఉన్నాయి, 10, 20, 25 టిప్పర్లు ఉన్నాయి. ఈ విధంగా ఉన్నాయి అంటే ఎక్స్పైర్ అయిపోయింది. అసలు పొలం 1970 నుంచే పొలం కోర్టులో ఉంది, స్టే ఉంది. దాని మీద ఎవరూ కూడా దిగకూడదు అనే దాంతో స్టే ఉంది. ఇవన్నీ ఉండినా కానీ వాళ్ళు అసలు లెక్క కూడా చేయలేదు, అసలు ఏం చేయలేదు. వాళ్ళని అక్కడ 100 మందిని రౌడీల్ని ఈ విధంగా పెట్టి ఈ విధంగా దౌర్జన్యం చేశారు. ఎవరు కూడా మార్చి నెలలోనే 3వ నెలలోనే నేను ఎస్పీ గారికి, సైదాపురం సబ్ ఇన్స్పెక్టర్ గారికి నేను కేసులు ఇచ్చాను. మళ్ళీ రిజిస్టర్ పోస్టులు కూడా చేశాను. ప్రూఫ్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఏది కూడా లెక్క చేయలేదు, ఏది కూడా వాళ్ళు అసలు బేఖాతరు చేశారు. ఏది అసలు వాళ్ళు ఎంత రౌడీలు రాక్షసులాగా ప్రవర్తించారు. నా ఒక్క దాంట్లోనే 800 కోట్ల రూపాయలని దోపిడీ చేశారు వాళ్ళు. అంటే అసలు ఈ యొక్క ఇంత దౌర్జన్యం చేశారని చెప్తున్నా, అసలు దాని యొక్క రేట్ ఎలా ఉందంటారు? రేటు మేము 40,000 ఒక టన్ను స్పాట్లో 40,000 నుంచి 56,000, 80,000 దాకా కూడా బలికింది. మా మైండ్లలో విషయాలు లాస్ట్కి వచ్చేదానికి లాస్ట్ మూమెంట్లో 1,00,000 చిల్లర కూడా పోయింది. ఇప్పుడు రాను ఒక్కొక్క విషయం అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ వచ్చినా ఆగలేదు. ఎలక్షన్ ఇంకా నా కౌంటింగ్ దాకా కూడా, కౌంటింగ్ 4 రోజుల ముందు దాకా యథార్చిగా జరిగింది. ఎవడు ఏమి చేసినా ఏది రాలేదు, ఏది ఆగలేదు కూడా. ఈ విధంగా నడిచింది. మా పోయిన నెల 25వ తేదీ సిఐడి డిఎస్పీ గారికి పెట్టుకున్నాం. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ వాళ్ళకి పెట్టుకున్నాం. వాళ్ళు ఇప్పుడు అది లెటర్ తీసుకొచ్చి ఇక్కడ పంపించారు. ఎక్కడికి? మన సిఎస్ గారికి, చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ గారికి పంపించారు. వాళ్ళు ఈ విధంగా ప్రజెంట్ అయితే నడుస్తుంది. ఈ విధంగా జరుగుతుంది. ఈవెన్ సిద్ధేశ్వర్ల స్వామి కొండ, మొలకలపొండ్ల విలేజ్, సైదాపురం మండలంలో సిద్ధేశ్వర్ల స్వామి కొండ 2000 సంవత్సరాల నాడు మహిమాన్వితమైన కొండ, చరిత్ర గల కొండని కూడా దోపిడీ చేసేసారు. అయితే ఇందులో బడాహస్తం ఎవరిదని అనుకుంటున్నారు? సజ్జల రామకృష్ణారెడ్డి బెనామీ సజ్జల రామకృష్ణారెడ్డి, వాళ్ళు ఈ కొడవలూరు ధనుంజయ రెడ్డి గారు, బిరుదోలు శ్రీకాంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడ పక్కాగా ఉన్నారు. సందీప్, కారుమూరు నాగేశ్వరరావు అల్లుడు,
అంటే గత ప్రభుత్వంలో మినిస్టర్ ఆయన సివిల్ సప్లై మినిస్టర్, వాళ్ళ సొంత అల్లుడు ఎక్కడో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఉండే ఆయన, వాళ్ళు వచ్చి ఇక్కడ వాలిపోయి ఈ విధంగా విపరీతంగా దోచుకొని తిన్నారు, వేల కోట్లు దోచుకున్నారు. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఒక ప్రభుత్వం వారు కూడా గుర్తించాల్సింది, మీ ద్వారా ఈ ఆఫీసర్లు కానీ పై అధికారులు కానీ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఈ విచారణ జరిపేటప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ఇన్వాయిస్ బిల్లు ఏం చేస్తున్నారంటే, అది ₹1,00,000 ఉండేదాన్ని ఇక్కడ 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇన్వాయిస్ వేసి చైనాకి వెళ్తుంది. అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల్లో అదే తక్కువతో 10% 5% ఉండే రేట్లో 5% అక్కడ బిల్లు వేసి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ డబ్బులు మార్పిడి జరుగుతున్నాయి. ఇదే విధంగా హవాలాలో కూడా డబ్బులు వీళ్ళ చేతికి అందినాయి. వీళ్ళు ఇంకోటి పర్మిట్లు అంటున్నారు. పర్మిట్లు 10 టన్నులకు పర్మిట్ పెట్టి బండిలో 50 టన్నులు కూడా తీసుకెళ్ళిన రోజులు ఉన్నాయి. ఈవెన్ చెన్నై హార్బర్లో కూడా మేనేజ్మెంట్ జరిగింది. అందరినీ మేనేజ్ చేసుకుంటా ఈ విధంగా ఒక శక్తుల్లాగా తయారయ్యి ఈ విధంగా దోసుకొని తిన్నారు. అంటే మీ ల్యాండ్ దేనికి సంబంధించి, అసైన్మెంట్ ల్యాండ్ సంబంధించి? మాది ఒరిజినల్ పట్టా ల్యాండ్ మాది పిత్రార్జితం. అది మాకు కొన్ని 100 సంవత్సరాల ముందు నుంచి మా ఆధీనంలో ఉండేది. మాకు పట్టా మా సోత్రియం, అది ఎస్టేట్. అది ఏ సర్వే కింద? సర్వే నెంబర్ వచ్చేసి 20 సర్వే నెంబర్లు 1, 2, 3, 3/1, 3/2, 41, 42, 43 ఇదే విధంగా 20 సర్వే నెంబర్లు ఉన్నాయి. మాది 39, 40 అనేక 50 అన్నీ ఇదిగో చూడండి. ఈ సర్వే నంబర్లు ఈ విధంగా ఉన్నాయి. ఈ విధంగా ఉండేటప్పుడు 20 సర్వే నంబర్లలో వీటన్నిటి మీద సిఐడి గారికి పెట్టాము గత నెల 25వ తేదీ. అది వాళ్ళు డిఎస్పీ గారిని కలిసాము. ఆయన మీకు న్యాయం జరగద్ది, కొంచెం టైం పడుతుంది అని చెప్పారు. దీని మీద ఏంటంటే నాతో కూడా కొంతమంది ఈ బాధ్యులు ఉన్నారు కదా, పొలాలు కానీ మైన్లు కానీ దోచుకున్న వాళ్ళు నష్టపోయిన వాళ్ళు కూడా వచ్చారు. డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీకి వాళ్ళకి మేము మా విన్నపం విన్నవించుకున్నాము విత్ అక్నాలజ్మెంటు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ గారు ఆయన కలిసి ఆయనకి ఒక అర్జీ సమర్పించుకున్నాం. ఆయన కూడా న్యాయం చేస్తా అన్నారు. ప్రజెంటు మన ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారిని కలిసాము. డీజీపీ గారికి మేము అర్జీ సమర్పించుకున్నాం. దీని మీద న్యాయం జరగద్దండి అని చెప్పి వాళ్ళందరూ కూడా హామీ ఇచ్చారు మాకు. వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు ఈ వైసీపీ వాళ్ళు చేసిన పాపాలు వీళ్ళకి శాపాలై తగులుకొని వీళ్ళు చేసిన కర్మలే వీళ్ళకి ఆ పార్టీని ముంచేసింది. వాళ్ళు ప్రజల్ని పాలించలేదు, వాళ్ళు పీక్కు తిన్నారు. ఆ పార్టీ ఉండే నాయకులే ఒక రాక్షసులాగా పీక్కు తిన్నారు. అదే దేవుడు క్షమించలేక ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు మాకు దేవుడిచ్చిన వరంలాగా వచ్చింది. ఈ ప్రభుత్వంలో మీకు న్యాయం జరుగుద్దా అనుకుంటున్నారా? 1000% మాకు తెలుగుదేశం ప్రభుత్వంలో న్యాయం జరగద్ది. చంద్రబాబు నాయుడు గారు నికరంగా దీని మీద విచారణ జరుపుతాడు. ఆ నమ్మకం మాకుంది. దేవుణ్ణి చూసినట్టు చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాము. దీనివల్ల మాకు 100% న్యాయం జరగద్ది. దీనివల్ల ఏ సందేహం లేదు, ఖచ్చితంగా జరగద్ది. దీని మీద ప్రభుత్వం వారు కానీ ఏదైనా కానీ చాలా లోతుగా విచారణ చేయాలి. కొన్ని ₹1,000,00,000, 100 కోట్లు కాదు, వేల కోట్లు ఇక్కడ ఏదైనా విచారణలో మీరు లోతుగా కానీ వెళితే కొన్ని ₹1,000,00,000 బయటకు వస్తుంది. అయితే ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎవరైనా మిమ్మల్ని బెదిరించారా? అన్ని బెదిరింపులు వచ్చినాయి, బాగా అన్ని బెదిరింపులు వచ్చినాయి. కేసులు పెడతామన్నారు, బెదిరించారు మమ్మల్ని. ఎన్నో విధాలుగా మమ్మల్ని ఫోన్ కాల్స్ వచ్చినాయి. ఏం చేసినా దాని మీద మేము ఎవరికి పోలీసు వాళ్ళకి ఎవరికి చెప్పినా మాకు స్పందించలేదు. ఏమైనా డిమాండ్ చేశారా? డిమాండ్ చేసిలే. మీరు కంటెంప్ట్కి పోయారు, కంటెంప్ట్కి పోయినా మిమ్మల్ని మేము అట్ట చేసేస్తాం, మీ పిల్లకాయలు తిరగనేమో, ఇంట్లో నుంచి బయటకు పోతే తిరిగి రారు, అది ఇది. మీరు కూడా మీరు బయట తిరిగితే మీరు ఏమైపోతారో, రేపు పొద్దునకు ఉండరు మీరు అని చెప్పి కూడా భయపెట్టారు మమ్మల్ని. చైనా నుంచి ఒక 4 క్వాజీలు సెలెక్ట్ అయినాయి. అవును, చైనాలో 4 మైన్లు అక్కడ అప్రూవల్ అయినాయి అని చెప్పి మాకు తెలుస్తుంది. దీంట్లో అక్కడ ఉండే ఖనిజీ ఈ 4 మైన్లు అడ్డం పెట్టుకొని వీళ్ళు మొత్తం జిల్లాని ఇదే మొత్తం మీద దోసేశారు. ఇదే 1 టన్ను ₹1,00,000 1,50,000 కూడా చైనాలో అమ్ముకున్నారు వీళ్ళు. ఇక్కడ ఏంటంటే అసలు ప్రభుత్వ భూములు, అటవీ భూములు, దేవాలయ భూముల్లో దౌర్జన్యం చేసి పెరుక్కొని పోయారు. ఏ ఆఫీసర్ కూడా స్పందించలేదు. దీని మీద కొన్ని ₹1,000,00,000
నేను ఇది గతంలో కూడా చెప్పా మీడియా వాళ్ళతో, ఒక 6,000 10,000 కోట్లని. చాలా తప్పు ఇది. చాలా 18,000 కోట్లు కావచ్చు, 28,000 కోట్లు కూడా అయి ఉండొచ్చు. ఎందుకు అంటే నేను ఇంతకుముందు ఇప్పుడు కూడా చెప్పా మీకు, వీళ్ళు ఇన్వాయిస్ రేటు చాలా తక్కువ వేస్తారు. అక్కడికి పోయేతలకే అక్కడ నుంచి మైకా షీటు ఇండియాలో మైకా మోల్డింగ్ చేసి షీట్ పోసేదానికి ఇండియాలో లేదు ఫ్యాక్టరీ. ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువుల్లో కూడా చైనా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళు అక్కడ తక్కువ ఇన్వాయిస్ వేసి ఇక్కడ ఆ డబ్బు మారుస్తున్నారు. అక్కడ మార్పిడి జరుగుతుంది. చాలా వరకు హవాలాలో వస్తుంది డబ్బు. ఇదే విధంగా మీరు దీన్ని డెప్త్గా లోతుగా పోయి కానీ విచారణ చేస్తే కొన్ని వేల కోట్లు ఇప్పుడు నేను చెప్పింది ఏదో ఒక 4-5 పేర్లు చెప్పిన, దీంతో 100 మంది ఎంతమంది ఉన్నారు అందరూ వస్తారు. దీంట్లో చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. పెద్ద మాఫియా ఇది. లక్షల టన్నులు తవ్వటం వల్ల ఆ యొక్క కొండ కూడా బాగా క్రాకులు ఇచ్చేసినాయి. దాని ఫోటోలతో కూడా అన్నీ మా కాడ ఉన్నాయి. అక్కడ పోయి విచారణ చేయాలి. శ్రీనివాస్ కుమార్ మన కలెక్టర్ గారు పోయిన నెల 28వ తేదీ నాకు లెటర్ వచ్చింది. 15 రోజుల లోపల మళ్ళీ ఇన్స్పెక్షన్ చేయమంటే ఈ రోజుకి దాని మీద అసలు ఏదీ లేదు. ఈ విధంగా కోర్టు వారిని తప్పుదావ పట్టిస్తున్నారు, పై అధికారులను తప్పుదావ పట్టిస్తున్నారు. ఇక్కడ ఉండే డిప్యూటీ డైరెక్టర్ నెల్లూరు శ్రీనివాస్ కుమార్, బాలాజీ నాయక్, విజిలెన్స్ ఏడి, వీళ్ళందరూ కూడా దీంట్లో అందరూ భాగస్వాములు అయ్యిండు. అంటే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారెడ్డి కదా, అయితే ఆ వైసీపీ గవర్నమెంట్లో సార్ను కూడా కలిసాం. ఆయన అప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. సారు కలెక్టర్ గారికి కూడా లెటర్ పెట్టారు. అయినా అది వైసీపీ గవర్నమెంట్లో స్పందన లేదు. ప్రెసెంట్ ఆయన మంత్రి కదా, ఇది సంబంధించి దేవుడికి సంబంధించి కదా, ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన కూడా దీని మీద స్పందించారు. నేను పై వాళ్ళకి నేను చెప్తాను, మీకు దేవుడిని మనం కాపాడదామని కూడా హామీ ఇచ్చారు. అదే చివరిగా ఎటువంటి న్యాయం కావాలంటారు? దీని మీద గట్టిగా లోతుగా విచారణ చేసి ఈ అన్యాయం చేసిన వాళ్ళని, ఈ దొంగల్ని కూడా, వీళ్ళందరినీ కూడా బాగా శిక్షించాలి. ఈ డబ్బును కూడా అంతా వాళ్ళ ఆస్తులను కూడా ఎక్కడెక్కడ కొన్నారు ఏంది అని విచారణ చేసి వాళ్ళ ఆస్తులు జప్తు చేసి గవర్నమెంట్కి అప్పచెప్పాలి. ఇదే పరిస్థితి. వీళ్ళకందరికీ జైలు శిక్ష అనేది చూపిస్తే రెండో వాళ్ళు కూడా ఇట్లాంటి దొంగతనాలు కానీ మోసాలు కానీ ఈ మాఫియాలు కానీ చేయకుండా ఉండేదానికి ఒక గట్టి ఒక ఇది ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ.